ప్యారలల్ ప్రాసెస్ అంటే మీరు కూడా ఇలానే కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అంటే స్ప్లిట్ జాయిన్, స్ప్లిట్ ఫర్ ఈచ్, స్పిన్ ఆఫ్. ఓకే. సో, ఈ 3 ఏదైతే ఉంటాయో రూల్స్ దీనిపైన మీకు ఇఫ్ ఇన్ కేస్ కన్‌ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి డిస్కస్ చేద్దాం. అది ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చు ఏంటి సో అండ్ సో అన్నట్టు. ఓకే. సో, రైట్ నౌ ఇదొచ్చేసరికి ఏంటంటే ప్రాసెస్ ఫ్లో. ఈ ప్రాసెస్ ఫ్లోలో జనరల్‌గా మనం ఇవి ఎక్కడ మనం ఇన్వోక్ చేసుకోవచ్చు అనంటే వి విల్ బి హావింగ్ ఎ అడ్వాన్స్ షేప్స్. ఓకే. ఈ అడ్వాన్స్ షేప్స్‌లో మనకొచ్చేసరికి ఏంటంటే ఒకసారి స్ప్లిట్ జాయిన్ చూద్దాం. ఓకేనా. దీంట్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఏంటి సో అండ్ సో అన్నట్టు. సో, రిమెంబర్ వన్ థింగ్, స్ప్లిట్ జాయిన్ వచ్చేసరికి ఏంటి అనంటే మల్టిపుల్ ఫ్లోస్. ఓకే. ఆ ఫ్లోస్ ఏదన్నా కానివ్వండి. ఓకే. అది స్క్రీన్ ఫ్లో కానివ్వండి, ప్రాసెస్ ఫ్లో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. స్ప్లిట్ జాయిన్ అని ఎప్పుడైతే మనం అంటామో అదొచ్చరికి ఏంటి అనంటే మల్టిపుల్ ఫ్లోస్. ఇదొక్కటి మీరింకా మైండ్‌లో ఫిక్స్ అవ్వండి ఇంక. ఓకే. రైట్. సో, ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్‌లో వచ్చేసరికి ఏంటి అనంటే మనకు జాయిన్‌లో జాగ్రత్తగా చూడండి. జాయిన్‌లో మనకొచ్చేసరికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఏంటంటే ఆల్, ఎనీ, సమ్. బై డిఫాల్ట్‌గా మనకొచ్చేసరికి ఏంటంటే 2 ఫ్లోస్ ఏదైతే ఉంటాయో మనకు ఆల్రెడీ ఇన్వోక్ చేసి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మీకు మీ బిజినెస్ సినారియో బట్టి ఇక్కడ మీరొచ్చేసరికి ఏంటంటే ఫ్లో రూల్ అన్నది ఇన్వోక్ చేసుకోవాలి. ఓకే. రైట్. సో, ఈ విధంగా. ఇక్కడ నువ్వు 2 ఫ్లోస్ ఏదైతే ఉంటాయో అది నువ్వు కాన్ఫిగర్ చేసావు అంతా బానే ఉంది. మరి జాయినింగ్ కండిషన్స్ ఏంటి అనంటే ఆల్ అంటే ఏంటి అనంటే ఇవి 2 ఏదైతే ప్రాసెస్ ఉంటాయో అవి కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ కేస్‌కి అంటే నెక్స్ట్ స్టెప్‌కి అది వచ్చరికి ఏంటంటే ఫార్వర్డ్ అయితదనమాట. ఓకే. ఆల్ వచ్చరికి. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు 2 ఫ్లోస్ ఏదైతే ఉంటాయో ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాతనే ఇది నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుందనమాట. ఓకే. డిపెండెన్సీ ఉంటుంది. ఎనీ అంటే ఏంటి? ఎనీ అంటే ఈ రెండిట్లోకెళ్ళి ఏదో ఒకటి మనకు కంప్లీట్ అయిందనుకో, సో, ఆ విధంగా ఇదొచ్చేసరికేందంటే మూవ్ అయితది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సమ్ ఉందండి. అంటే ఏదో కొన్ని. కొన్ని అంటే ఏంటి? మళ్ళీ అక్కడ డిఫైన్ చేయాలి కదా! సో, డిఫైన్ చేయడానికి ఇదనమాట. ఓకే. రైట్. సో, ఎగ్జిట్ ఐటరేషన్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు ఎగ్జిట్ ఐటరేషన్‌లో స్ప్లిట్ జాయిన్ కానివ్వండి, స్ప్లిట్ ఫర్ ఈచ్ కానివ్వండి. ఈ ఎగ్జిట్ ఐటరేషన్ అనేది కామన్ ఉంటుంది. ఓకేనా? ఈ ఎగ్జిట్ ఐటరేషన్ అంటే ఏంటి? అంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఈ ఏదైతే లూప్ ఉంటుందో మరి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? వెన్ కండిషన్ ద్వారానా? లేదు అంటే కౌంట్ ద్వారానా? ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఉన్నాయి. ఓకే. 2 ఫ్లోస్ ఉన్నాయి. ఓకేనా. కౌంట్ ద్వారా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకటి ప్రాసెస్ అయిన తర్వాత ఓకేనా. మీకు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ కెన్ కాన్ఫిగర్ లైక్ 1 అన్నమాట. లేకుంటే 5 ఉన్నాయి. లేకుంటే 6 ఇట్లా ఫ్లోస్ ఉన్నాయి. ఓకేనా. 6 ఇట్లా మీరు కాన్ఫిగర్ చేస్తారు. అందులోకెళ్ళి 3 అయిపోయిన తర్వాత అంటే 3 ఏదైతే ఫ్లోస్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ కెన్ డూ ఏది ఆన్ కౌంట్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. అదే ఇప్పుడు నాకు వెన్ కండిషన్ ఉందనుకో, వెన్ కండిషన్ బిజినెస్ సినారియో బట్టి వెన్ కండిషన్ ఇన్వోక్ చేసుకుంటే క్రియేట్ చేసుకొని ఆ వెన్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది అకౌంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. ఇవొచ్చరికి ఏంటి అనంటే మనకు స్ప్లిట్ జాయిన్. జాగ్రత్త చూడండి, స్ప్లిట్ జాయిన్‌లో మనకొచ్చరికి ఏంటంటే ఈ జాయినింగ్ కండిషన్స్ 3 ఉన్నాయి. అంటే ఆల్, ఎనీ, సమ్. ఓకే. రైట్. సో, ఇదొచ్చరికి ఏంటంటే స్ప్లిట్ జాయిన్. అదే ఇప్పుడు మనం మనకు అడ్వాన్స్ షేప్స్‌లో స్ప్లిట్ ఫర్ ఈచ్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఫస్ట్ జాయినింగ్ కండిషన్స్‌లో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అదేంటి అనంటే ఐట్రేట్. ఓకేనా. ఐట్రేట్ అంటే ఏంటిదనంటే ఇప్పుడు మనం లూప్ చేస్తున్నాం కదా! మరి స్ప్లిట్ ఫర్ ఈచ్ అంటే ఏంటి? ఒకటే ఫ్లో మల్టిపుల్ టైమ్స్. మరి మల్టిపుల్ టైమ్స్ అంటే ఏంటి అనంటే మనకు ఇక్కడ మనం పేజ్ లిస్ట్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఆ పేజ్ లిస్ట్ ప్రాపర్టీలో ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి? అన్ని రిజల్ట్స్ అవి ఒకటే ఫ్లో మల్టిపుల్ టైమ్స్ అది లూప్ అయితాయి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు పీఎక్స్ రిజల్ట్స్ 5 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. 5 రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు మనకు. అంటే అది ఏం చేస్తది తెలుసా? ఒకటే ఫ్లో. ఇక్కడ ఒకటే ఫ్లో ఉంటుంది చూడండి. మనం మల్టిపుల్ ఫ్లోస్ యాడ్ చేయడానికి ఏముండదు స్ప్లిట్ జాయిన్ లాగా. ఒకటే ఫ్లో 5 టైమ్స్ అది ఏం చేస్తదంటే ఐటరేట్ అయితది. ఓకేనా. సో, అదనమాట. సో, ఇక్కడ జాయినింగ్ కండిషన్ చూద్దాం. ఆల్ అంటే ఏంటి? ఆల్ అంటే ఏంటి అనంటే మళ్ళీ సేమ్ అవే మొత్తం ఓకేనా. ఎనీ, ఐటరేట్, సమ్. ఓకేనా. ఎవ్రీథింగ్ మొత్తం కాన్ఫిడెన్స్ సేమే. ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఐటరేట్ అనేది ఒకటే ఒక కొత్త ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ సేమ్ అదే వెన్ కండిషన్ ద్వారా ఇఫ్ ఇన్ కేస్ ఇది సాటిస్ఫై అయితే దెన్ ఇట్ విల్ ఐటరేట్. సో, ఇలా ఎగ్జిట్ ఐటరేషన్ వెన్ అండ్ సో అండ్ సో ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనకొచ్చరికి ఏంటి అనంటే సమ్ ఉంది గదా! సమ్ వచ్చరికి ఇక్కడ మనకు ఎగ్జిట్ ఐటరేషన్ సేమ్ ఉంటది. ఆన్ వెన్ అండ్ ఆన్ కౌంట్. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చరికి ఏందంటే ఈ స్ప్లిట్ ఫర్ ఈచ్‌లో ఒకటే ప్రాసెస్ మనం వచ్చరికి ఏంటి అనంటే మల్టిపుల్ టైమ్స్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మనం వచ్చరికి ఏందనంటే అది చేసుకోవచ్చనమాట. ఓకే. ఇదొచ్చరికి స్ప్లిట్ ఫర్ ఈచ్. అదే స్పిన్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది అనంటే స్పిన్ ఆఫ్ ఇలా మనకు ఒకటి సెపరేట్ షేప్ కాదది. ఓకేనా. మనకెక్కడ దొరుకుతుంది అనంటే మనకు వచ్చరికి ఏందంటే సబ్ ప్రాసెస్‌లో ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుంది. ఓకేనా. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు స్ప్లిట్ ఫర్ ఈచ్‌లో ఒకటే ఫ్లో, స్పిన్ ఆఫ్‌లో అంటే సబ్ ప్రాసెస్ కూడా ఒకటే ఫ్లో. ఓకే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు సబ్ ప్రాసెస్‌లో మల్టిపుల్ ఫ్లోస్ కాదు. ఒకటే ఒక ఫ్లో అన్నమాట. ఓకేనా. ఫర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు స్పిన్ ఆఫ్ అవ్వాలి. అంటే స్ప్లిట్ జాయిన్ కానివ్వండి, ఇది స్ప్లిట్ ఫర్ ఈచ్ కానివ్వండి, అవొచ్చరికి ఏంటి అనంటే అవి మళ్ళీ మనకు మెయిన్ ఫ్లోకి రిటర్న్ అయిపోతాయి కదా! ఓకేనా. అది కంప్లీట్ పారలెల్ ప్రాసెస్ కాదని మనకు తెలుసు. అదే ఇప్పుడు మనకు స్పిన్ ఆఫ్ యూజ్ చేసామనుకో, స్పిన్ ఆఫ్ యూజ్ చేస్తే ఏంటి అనంటే డైరెక్ట్‌గా స్పిన్ ఆఫ్ అయిపోతుంది. అంటే మెయిన్ ఫ్లో నుంచి స్పిన్ ఆఫ్ అయిపోయి ఇంకా మనకది మెయిన్ ఫ్లోకి రాదు. రిటర్న్ రాదనమాట.
ఓకేనా? సో, అలాంటి కేసెస్‌లో మనం స్పిన్ ఆఫ్ అన్నది వాడొచ్చు. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్ క్వెషన్స్. అందరూ చాలా కన్‌ఫ్యూజ్ అయితారు. ఓకేనా? సో, మళ్ళీ చెప్తాను. ఇక్కడొచ్చేసరికేందనంటే మనకు స్పిన్ ఆఫ్ ఎలా యూజ్ చేయాలి అనంటే సబ్ ప్రాసెస్‌లో ఓకేనా? సబ్ ప్రాసెస్ ఒక షేప్ ఉంటుంది కదా! సబ్ ప్రాసెస్‌లో మనకొచ్చేసరికైతే చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే నువ్వు ఫ్లో అది ప్రాసెస్ అవ్వనివ్వండి, లేకుంటే స్క్రీన్ అవ్వండి వాటెవర్ ఇట్ మే బి. ఓకేనా? అది సెపరేట్‌గా అదేమైతది అనంటే ఇట్ విల్ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో అండ్ నెవర్ రిటర్న్ బ్యాక్స్ టు ది మెయిన్. ఓకేనా? ఇది సంగతి. ఏంది? స్పిన్ ఆఫ్‌కి. ఓకేనా? సో, ఇవొచ్చేసరికి ఏందంటే పారలెల్ ప్రాసెస్. మరి ఇవే ఉన్నాయనంటే ఇంకొకటి గూడా ఉంది. అది మీకు చూపిస్తాను. అదొచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మనకు ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు యాడ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా కూడా మనం వచ్చేసరికి ఏంటి అనంటే పారలెల్ ప్రాసెస్ ఫ్రమ్ ది కేస్ లైఫ్ సైకిల్ కూడా చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకొచ్చేసరికి ఏందంటే పారలెల్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి డిజైన్ నుంచి కేస్ లైఫ్ సైకిల్ నుంచి కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటే యూ కెన్ డూ ఫ్రమ్ హియర్ అండ్ రెస్ట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో స్ప్లిట్ జాయిన్‌లో మనకొచ్చేసరికి ఏందంటే మల్టిపుల్ ఫ్లోస్ ఉంటుంది. దాంట్లో జాయినింగ్ కండిషన్స్ మనకు జాయినింగ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి? ఆల్ ఉంటుంది. ఓకే. ఎనీ ఉంటుంది. సమ్ ఉంటుంది. సమ్‌లో మనకొచ్చేసరికి ఏందంటే ఎగ్జిట్ ఐటరేషన్ ఎప్పుడుంటుంది? వెన్ కండిషన్ ద్వారా చేసుకోవచ్చు. లేకుంటే కౌంట్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఎన్నైనా కాల్ చేసుకోవచ్చనమాట. ఏది ఫ్లోస్. ఆ ఫ్లోస్ స్క్రీన్ ఫ్లో అవ్వనివ్వండి, ప్రాసెస్ ఫ్లో అవ్వనివ్వండి. ఇది అయిపోయింది ఇంక. స్ప్లిట్ జాయిన్ ఖతం. అయిపోయింది. అదే స్ప్లిట్ ఫర్ ఈచ్ వచ్చేసరికి ఏందనంటే ఒకటే ఫ్లో మల్టిపుల్ టైమ్స్ అది ఐటరేట్ అయితది. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ ద పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. ఎన్ని రిజల్ట్స్ ఉంటే అన్ని అనమాట. అవి రివాల్వ్ అయితా ఉంటది. ఓకేనా? ఐటరేట్ అయితా ఉంటది. అక్కడ కూడా సేమ్ మళ్ళీ అక్కడ మనకు ఏది జాయినింగ్ కండిషన్ అంటే ఐ మీన్ అక్కడ మనకు ఏముంటుందంటే సేమ్ ఎగ్జిట్ ఐటరేషన్ ఎలా ఉంటుంది అనంటే మళ్ళీ ఆన్ కౌంట్ ద్వారా ఉంటుంది. లేకుంటే వెన్ కండిషన్ ద్వారా కూడా ఉంటుంది. ఓకేనా? సేమ్. మనకక్కడ జాయినింగ్ కండిషన్స్ ఇక్కడొచ్చేసరికి ఏందనంటే స్ప్లిట్ జాయిన్‌లో 3 ఉంటాయి. ఇక్కడొచ్చేసరికి ఎంత ఫోర్త్ ఆప్షన్ ఒక ఎక్స్‌ట్రా ఉంటది. దట్ ఈస్ నథింగ్ బట్ ఐటరేషన్. అది మనం చూసాం. నెక్స్ట్ సబ్ ప్రాసెస్‌కి ఏందనంటే ఒకటే ప్రాసెస్. ఓకేనా? ఒకటే ప్రాసెస్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దాన్ని కంప్లీట్ పారలెల్ ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే స్పిన్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్పిన్ ఆఫ్ యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో అండ్ నెవర్ రిటర్న్ బ్యాక్స్ టు ద మెయిన్ ప్రాసెస్. అది. కాకపోతే ఇవన్నీ స్ప్లిట్ ఫర్ ఈచ్ కానివ్వండి, స్ప్లిట్ జాయిన్ కానివ్వండి, అదేమైతది అనంటే ఇట్ వెయిట్స్ అంటిల్ ఏదైతే మనం ఫ్లోస్ కాన్ఫిగర్ చేసామో అవి కంప్లీట్ అయ్యే వరకు మెయిన్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకే అది కంప్లీట్ పారలెల్ ప్రాసెస్ కాదు. స్పిన్ ఆఫ్ ఒక్కటే కంప్లీట్ పారలెల్ ప్రాసెస్. ఎందుకనంటే మనకు డిపెండెన్సీ ఉండదు. డైరెక్ట్ స్పిన్ ఆఫ్ అయితుంది కాబట్టి మళ్ళీ మెయిన్ ఫ్లోకి లాది కాబట్టి అది అందుకే 100% పారలెల్ ప్రాసెస్. ఓకేనా? సో, ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏ ఇంటర్వ్యూయర్ ఎవరు అడిగినా కానీ కన్‌ఫ్యూజ్ అస్సలు అవ్వకూడదు. ఓకేనా? సో, ఇవి గుర్తుపెట్టుకొని చక్కగా ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్.